వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబు ఎప్పుడు ప్రాధాన్యమిస్తారు? ఈ ప్రశ్నకు చాలా కాలంగా ఆయన అనుచరులకు సమాధానం దొరకడం లేదు. గత 2 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం శ్రమించిన ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంకా సరైన గుర్తింపు లభించలేదని అసంతృప్తి ఆయన అనుచరుల్లో ఉంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాధ జరిపిన భేటీ ఈ ప్రతిష్టంభనను తొలగించేలా కనిపిస్తోంది. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరినప్పటి నుండి పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన ప్రత్యక్షంగా పోటీ చేయనప్పటికీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే ఆయనకు ఎమ్మెల్సీ లేదా ఇతర కీలక పదవి దక్కుతుందని భావించినా సమీకరణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే గురువారం చంద్రబాబు స్వయంగా రాధాను పిలిపించుకుని మాట్లాడడం, ఆయన స్థాయికి తగ్గ గౌరవం ఇస్తామని పదే పదే హామీ ఇవ్వడం చూస్తూ ఉంటే రాధాకు మంచి రోజులు దగ్గరకు వచ్చాయని భావిస్తున్నారు. ప్రస్తుతం రాధాకు దక్కబోయే పదవిపై రాజకీయ వర్గాల్లో 2 రకాల చర్చలు నడుస్తున్నాయి. ఏపీలో ఖాళీ కాబోతోన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిని ఆయనకు కేటాయించే అవకాశం ఉందని ఒక వర్గం అంటుంటే, సామాజిక సమీకరణాలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆయన రాజ్యసభకు పంపే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా పార్టీ పదవుల కంటే ప్రభుత్వంలో గౌరవప్రదమైన స్థానం కల్పించడం ద్వారా వంగవీటి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. విజయవాడ రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. రాధాకు పదవి ఇవ్వడం ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే ఆయనకు వైసీపీ నుంచి కూడా పిలుపులు వచ్చాయి. అయితే రాధా ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. రాధాకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ సామాజిక వర్గం సానుకూల సంకేతాలు పంపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. భేటీ అనంతరం రాధా కూడా తన మద్దతుదారులతో త్వరలోనే మంచి వార్త వింటారు అని చెప్పడం అధినేత నుండి ఆయనకు గట్టి హామీ లభించిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.